హాయ్. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ దేశాలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. హార్మూజ్ జలసంధిపై ఆధారపడడం తగ్గించాలని. ఇరాన్ చుట్టూ ఎప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నా ఆ ఎఫెక్ట్ నేరుగా హార్మూజ్పై పడుతుంది. చమురుతో పాటు సరుకు రవాణాకు బ్రేక్ పడుతుంది. అందుకే హార్మూజ్పై ఆధారపడడం తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలపై అన్ని దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. దీంతో గ్లోబల్ ఎనర్జీ మ్యాప్ పూర్తిగా మారబోతుంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకున్నా తెరుచుకోకపోయినా ఇంధన పరిశ్రమ గతంలో లాగా దానిపై ఆధారపడే పరిస్థితి కనిపించడం లేదు. జలసంధితో సంబంధం లేకుండా చమురు రవాణా చేసేందుకు ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాల నిర్మాణాలపై పశ్చిమాసియా దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్ ఎప్పుడైనా షిప్పింగ్ను అడ్డుకుంటుందనే భయం చమురు కంపెనీలను, వినియోగదారులను అప్రమత్తం చేసింది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు ఇప్పటికే తమ చమురును హార్మూజ్ జలసంధికి దూరంగా ఉన్న పోర్టులకు పైప్లైన్ల ద్వారా మళ్లిస్తున్నాయి. మరోవైపు ఇరాక్ కూడా టర్కీకి పైప్లైన్ ద్వారా చమురు ఎగుమతులు ప్రారంభించింది. చమురు దిగుమతి చేసుకునే దేశాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధన భద్రతను పెంచుకుంటున్నాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రతిరోజు 7 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. ఇది గతంలో 4 మిలియన్ బ్యారెళ్ల కంటే తక్కువే ఉండేది. యుద్ధానికి ముందు జలసంధి ద్వారా రవాణా అయిన 20 మిలియన్ బ్యారెళ్లతో పోలిస్తే ఇది కొంత భాగం మాత్రమే. హార్మూజ్ జలసంధి ఎంత కీలకంగా మారిందంటే ఆ మార్గాన్ని పూర్తిగా తెరుస్తామని ఇరాన్ చెప్పినప్పుడు చమురు ధరలు 9% మేర పడిపోయాయి. కానీ అమెరికా దిగ్బంధం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో 2030 లేదా 2035 నాటికి హార్మూజ్ జలసంధి ప్రాముఖ్యత భారీగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో హార్మూజ్ జలసంధిపై ఆధారపడకుండా ఉండేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. సౌదీ అరేబియా, ఎమిరేట్స్లో ఉన్న పైప్లైన్లు, పోర్టుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా తక్షణ పరిష్కారాన్ని చూపించవచ్చు. కానీ అది సమస్యను పూర్తిగా తీర్చదు. అందుకే సిరియా మీదుగా మధ్యధరా సముద్రం వరకు కొత్త పైప్లైన్ నిర్మించాలని ఇరాక్ ప్లాన్ చేస్తోంది. గతంలో ఇరాక్, సౌదీ అరేబియా మధ్య ఇలాంటి ప్రాజెక్టులు రాజకీయ సంఘర్షణల వల్ల ఆగిపోయాయి. ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో సామర్థ్యం కంటే భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త మార్గాల కోసం $1 బిలియన్ ఖర్చు చేయడానికి ఇలాంటి దేశాలు వెనుకాడడం లేదు. పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు సరఫరా తగ్గడంతో చైనా, జపాన్, యూరప్, అమెరికా లాంటి సంపన్న దేశాలు భారీ ధరకు చమురును కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. దీంతో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని పేద దేశాలపై ధరల భారం తీవ్రంగా పడుతోంది. ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరి ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించలేం. అందుకే చాలా దేశాలు తమ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని హార్మూజ్ ప్రత్యామ్నాయాలపై సీరియస్గా దృష్టి పెట్టాయి.